ఎందుకంటే నేను ఖాళీగా ఏం పని లేనప్పుడు నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చి నాకు ఉపాధి కలిగించారు. అందులో మంచిగా నేర్చుకోవడం ద్వారా నాకు మళ్ళీ వెంటనే నవంబర్ 2లో నాకు ఫ్యాకల్టీ అవకాశం ఇచ్చారు. అసిస్టెంట్ ఫ్యాకల్టీ, తర్వాత మెయిన్ ఫ్యాకల్టీ, అలా ఫ్యాకల్టీగా చేస్తూ ఈ 8 సంవత్సరాల నుండి ఫ్యాకల్టీగా అంటే నా వరకు నేను ఓకే బాగున్నాను. కానీ దీనివల్ల నాకు చాలా సంతోషం ఏంటంటే నాలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది మన ఎస్బీఐ ఆర్సిటీ ద్వారా చాలా మంది ట్రైనింగ్ తీసుకొని చాలా వాళ్ళ జీవితాలలో ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేదు, బయటకు వెళ్ళి ఏ పని చేయలేదు. చదువు కూడా చదివించే గ్రామాలలో వాళ్ళైతే 10th లేదా ఇంటర్ డిగ్రీతోనే ఆపేస్తున్నారు. బయటకు జాబ్ చేయాలంటే కూడా వాళ్ళని చేయనివ్వక ఎందుకు నువ్వు అంత దూరం వెళ్తున్నావు అనేసి ఇంకా వాళ్ళు ఆపడం జరుగుతుంది. అలాంటి టైంలో మాకు ఇలాంటి ఉపాధి అందించి మా ఇంట్లో మా గ్రామాలలో మీకు నెట్టుకొని ఉపాధి పొందేలాగా నిజంగా మాకు ఇది చాలా చక్కటి అవకాశం. ఏ పని రాకుండా ఉండే వాళ్ళకైతే చాలా చక్కటి అవకాశం. అసలు మాకు ఇలాంటి సంస్థ ద్వారా చాలా మంది ఆడవాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఈ జిల్లాలోనే కావాలి, ఇప్పుడు ఎక్కడ వచ్చినా కానీ నేర్చుకొని వదిలేయడం కాకుండా ఈ తర్వాత కొత్తగా పెద్దపల్లి కమాన్స్పూర్లో గార్మెంట్స్ పెట్టారు, ఎల్లారెడ్డిపేటలో గార్మెంట్స్ పెట్టారు, గంభీరావుపేటలో గార్మెంట్స్ పెట్టారు. దాదాపు చాలా మంది మిషన్ కుట్టుకోవడమే అని చిన్న చూపుగా చూస్తారు. కానీ మిషన్ కుట్టడం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. అందుకు నేనే నాకు ఒక సాక్ష్యం. ఎందుకంటే 8 సంవత్సరాల నుండి అంతకుముందు ఒక్కొక్క రోజు నాకు తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాను. నా పెళ్ళైన తర్వాత మా బాబు 4 సంవత్సరాలు అప్పుడు నేను వదిలిపెట్టి నేను ఇందులో ట్రైనింగ్ 30 రోజులు ట్రైనింగ్ నేర్చుకున్నాను. దాంట్లో నేను ఎంత నేర్చుకున్నానంటే మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్పాలంటే నేను జీవితాంతా నేను ఎస్బీఐ ఆర్సిటీ రుణపడి ఉంటాను. నాలాంటి ఆడవాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ ఎస్బీఐ ఆర్సిటీకి మరొకసారి అందులో ఉండే ప్రతి ఒక్కరు కానివ్వండి, ఉచిత భోజనం కానివ్వండి, అక్కడ అకామిడేషన్ ఫ్రీ కానివ్వండి, హాస్టల్ వసతి కానివ్వండి, ప్రతి ఒక్కటి మాకు అనుగుణంగా వస్తున్నారు. ఇంకా మా అమ్మ నాన్న కూడా మాపై ఇంతగా కేర్ తీసుకుంటారు. మా భర్తలు కూడా మాపై ఇంత కేర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో చూడాలి. అక్కడ వెళ్ళి నేర్చుకున్నాను ఈ రోజు. ప్రతి ఒక్కరికి ఏమైనా ఎనీ టైం మా డైరెక్టర్స్ దగ్గరగా కానివ్వండి, మా ఫ్యాకల్టీస్ కానివ్వండి, ఎవరైనా ఏ కోర్స్ అయితే జరుగుతుందో ఆ కోర్స్ ఫ్యాకల్టీస్ కానివ్వండి, ఎదుటి వాళ్ళకు ఎంతైతే అందించాలి అంత అందించాలి. ఉచితంగా వస్తుంది కదా అని కాకుండా ఖచ్చితంగా వీళ్ళకు నేర్పించాలి. వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ కావాలి, వాళ్ళ జీవితం